హిందువులకు అతి పవిత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూ విషయంలో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మండిపడ్డారు. తిరుమల లడ్డూలో జరిగిన కల్తీని నిరసిస్తూ స్థానిక ఆజాద్ చౌక్లో టీడీపీ బ్రాహ్మణుల ఆధ్వర్యంలో జగన్ ఫ్లెక్స్ దగ్ధం చేయడం జరిగింది. దీనికంటే ముందుగా వేద పండితులు టీటీడీ పవిత్రత కోసం వేద మంత్రాలు చదివారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి మాట్లాడుతూ తిరుమల లడ్డూలో జరిగింది అపచారమని స్పష్టం చేశారు. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే అన్నారు. వ్యాపార సంస్థగా రాజకీయ పునరావాస కేంద్రంగా వారికి కావలసిన పనులు చేయించుకునేందుకు టీటీడీని ఉపయోగించుకున్నారన్నారు. ఏదైనా మళ్లీ ప్రజల మనోభావాలను కాపాడే బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీసుకున్నారన్నారు. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. వైసీపీ అధికారంలోకి రాగానే ఇష్టానుసారంగా టీటీడీ బోర్డు సభ్యులను నియమించారని ఆరోపించారు. కనపడిన వారందరినీ ఎక్స్ అఫిషియో సభ్యులుగా నియమించారని ఆక్షేపించారు. శ్రీవారి దర్శనం టికెట్లను ఇష్టారీతిగా విక్రయించుకున్నారని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాల కోసం టీటీడీని వినియోగించారని విమర్శించారు. వాళ్లు రాగానే నెయ్యి, ఇతర సరుకుల సరఫరాకు సంబంధించి రివర్స్ టెండర్ల పేరుతో నిబంధనలు మార్చారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, బ్రాహ్మణులు తదితరులు పాల్గొన్నారు. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఎంతో పవిత్రంగా భావించే ప్రసాదం, ఆ ప్రసాదంలో వాడిన పరికరాలు ఏంటన్నది ఈ రోజున అంతా కూడా చూస్తా ఉన్నాం. యావత్ ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన ఎంత గొప్పగా ఉందంటే మా నాయకుడిది ఇంతటి దుశ్చర్యకి పాల్పడిన పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి మీద ప్రజలు ఆవేశంతో, ఆవేదంతో, కోపంతో దిష్టిబొమ్మ తగలబెడదామని అనుకున్నా సగం తగలబడుతుండగానే పోలీసు వారు తీసుకెళ్ళిపోతా ఉన్నారు. అది చంద్రబాబు నాయుడు గారి యొక్క దక్షత. అలా ఉంటుంది మా పరిపాలన. ఎవరికైనా ఒకే విధంగా గౌరవం, కానీ తగలపెట్టే అంత కార్యక్రమం ఏం చేసాడని వారు అడగచ్చు వైసీపీ వారు. ఈ రోజున ఆ ప్రసాదం అన్నది వెంకటేశ్వర స్వామి మీద భక్తితోటి సేవిస్తారు. విశ్వాసానికి ప్రతీక ప్రసాదం. దాన్ని అపాసుపాలు చేశారు. మీరు గుర్తుపెట్టుకోండి, ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి గారికి ఇష్టమైన రోజని, ఆ రోజు ఏ విధమైన మాంసాహారాన్ని సేవించకుండా, అంటే నాన్ వెజ్ తినకుండా ఉంటారు చాలామంది భక్తి శ్రద్ధలతో. అంటే ఆ రోజు అంత పవిత్రంగా ఉండాలని భావిస్తారు. అలాంటిది ఆయన ప్రసాదంలోనే జంతువులు ఒక నూనె, మాంసం, కొవ్వు కనబడతా ఉన్నాయని అంటే, కలిపేరు అని అంటే వీళ్ళు అసలు మనిషిలా, పశువులా ఈ వైసీపీ వాళ్ళు. ఎన్డీఏ కూటమి క్రిస్టియానిటీని గౌరవిస్తుంది, ఇస్లాంని గౌరవిస్తాం, హిందూయిజాన్ని గౌరవిస్తాం. ఎవరు ఏ తప్పు చేసినా, వీళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు ప్రవర్తించినా, వాళ్ళ యొక్క మనోభావాలు దెబ్బతినే విధంగా ఏం చేసినా ఇదే రీతిలో ఎన్డీఏ కూటమి ఖండిస్తుందని కూడా ప్రజలకి తెలియచేస్తూ, ప్రజలు కూడా మీకు ఏదైతే ఇబ్బంది కలిగిందో అన్ని ప్రక్షాళన జరుగుతూ ఉంది. ఏదైతే అక్కడ అపవిత్రం అయిందో అవన్నీ శుద్ధి చేసే కార్యక్రమం కూడా ముఖ్యమంత్రి గారు ప్రజల తరఫున ఏదైతే వారి యొక్క కోరిక ఉందో చెయ్యాలని కూడా కోరుతా ఉన్నాం.